ఈ రెండిటి కాంబినేషన్లో ఎప్పుడైనా ఫ్రై చేసుకొని తిన్నారా? తినకపోతే వెంటనే ఈరోజు ట్రై చేసేయండి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసరికి మా ఇంట్లో అయితే చిక్కుడుకాయ క్యాబేజ్ దుంప అయితే మేము ఫ్రై చేసాము. ఇది మా డాడీ ఆర్డర్ అనమాట. ముందైతే చిక్కుడుకాయని నీట్గా కట్ చేసుకొని క్యాబేజ్ దుంప తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఫ్రై కదా, ఉడకడానికి కాస్త లేట్ అవుతుంది. తర్వాత ఆ రెండింటిని నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం పోపులు వేసుకొని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో చిల్లీ పౌడర్ మేము యూస్ చేయట్లేదు కాబట్టి మాకు ఎంత స్పైస్ కావాలో అది పచ్చిమిర్చి ద్వారానే యూస్ చేసుకున్నాం. ఇందులో మా ఇంట్లో ఎక్కువ స్పైస్ తినరు, అలానే ఎక్కువ మసాలాగా కూడా తినరు కాబట్టి మేమంతా లైట్గా వేసుకొని ఇదైతే ఫ్రై చేసుకున్నాము. మీ టేస్ట్ తగినట్టు స్పైసీనెస్ తగినట్టు మీరు వేసుకొని రోస్ట్గా అయితే ఫ్రై చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ రోస్ట్గా ఫ్రై చేస్తే నచ్చుకోరు కాబట్టి మేము ఇలాగైతే లైట్గా ఫ్రై చేసుకొని అయితే తిన్నాము. ఈ రెసిపీ ట్రై చేయకపోతే వెంటనే ఈరోజు అయితే ట్రై చేసేయండి. ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.